లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనకి ఆశ్వేజ మాసం స్టార్ట్ అవుతోంది. గణపతి నవరాత్రులు పూర్తయినాయి. నెక్స్ట్ అక్టోబర్ నెలలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం ఆశ్వేజ మాసంగా పిలుస్తాము. ఆశ్వేజ మాసంలో చాలా చాలా ముఖ్యమైన పండుగలు ఏంటంటే దేవి నవరాత్రులు. గణపతి నవరాత్రులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు దేవి నవరాత్రులు 9 రోజులు మనం నవరాత్రులు చేసుకుంటాం. ఇది చాలా విశేషమైన పండుగని చెప్పవచ్చు. నవరాత్రులు యాక్చువల్గా 4 ఉంటాయి. 1 శ్యామలా నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు, 3 వారాహి నవరాత్రులు, 4వది దేవి నవరాత్రులు. ఇది విశేషంగా అన్ని రాష్ట్రాల వారు మ్యాక్సిమం చాలా వరకు చేసుకుంటారు. ఈ దేవి నవరాత్రుల ప్రాముఖ్యం చెప్పడం ఎవరి తరం కూడా కాదు. ఈ ఆశ్వేజం అక్టోబర్ నెలలో మనకి చాలా ముఖ్యమైన పండుగలు వచ్చాయి. అక్టోబర్ 2వ తారీఖుని గాంధీ జయంతి. ఆయన జాతిపిత, మన దేశానికి ఎంతో సేవ చేశారు. మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు గాంధీ మహాత్ముడు. ఆయన జయంతి అక్టోబర్ 2వ తారీఖుని మనం చేసుకుంటాము. అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటాము. తర్వాత ముఖ్యమైన పండుగ అట్ల తద్ది 1. అట్ల తద్ది 19/10/2024 అట్ల తద్ది వచ్చింది. ఇది పెళ్లికాని అమ్మాయిలు చేస్తారు, పెళ్ళైన స్త్రీలు చేస్తారు. అట్ల తద్ది నోములు చాలా ముఖ్యంగా ఉంటాయి. పునిస్త్రీ తను ఉండడానికి పసుపు కుంకాలు కలకాలు నిలవాలి అని అంటే అట్ల తద్ది నోములు ఆడపిల్లలు చేసుకుంటారు. తరువాత నరక చతుర్దశి. అది 30/10/2024 నరక చతుర్దశి అయింది. ఆ రోజు తలస్నానం చేసి దీపాలు మొదలు పెడతారు. లక్ష్మీ పూజ ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు విశేషంగా. మరుసటి రోజు 31/10/2024 దీపావళి. దీపావళి అంటే అందరికీ తెలిసిందే. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవి. ఈ ఆశ్వేజ మాసం అంటేనే అమ్మవారని చెప్పవచ్చు. ఈ ఆశ్వేజ మాసంలో ఈ అక్టోబర్ నెలలో మన 12 రాసులకి అంటే 12 రాసుల వారికి ఎలాగుంటుంది, 12 నవరాత్రుల్లో ఏ అమ్మవారిని ఏ రాశి వారు పూజించితే ఏం ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో పుట్టినవారు కన్యారాశిలోకి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇందాక మిథునానికి కన్యకి బుధుడే అధిపతి. బుధుడు కమ్యూనికేషన్ స్కిల్స్ని మంచిగా మాట్లాడే అభివృద్ధి అవకాశాన్ని, సమయస్ఫూర్తిని, తెలివితేటలకి కారకుడు బుధుడు. అందువల్ల ఈ రాశిలో వారు బుధుని బాగా చేస్తే, బుధుడికి దానాలు చేస్తే, బుధుడికి సంబంధించిన దానాలు చేస్తే వీరికి ఈ కమ్యూనికేషన్లో వాటిల్లో మంచిగా వస్తుంది, తెలివితేటలు వస్తాయి. పరీక్షలకి విద్యార్థులైతే పరీక్షల్లో మర్చిపోకుండా ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. అందువల్ల మనం చదువులో అభివృద్ధి పొందాలన్నా ఏం చేయాలన్నా బుధుడు కారణం. అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారకుడు. అందువల్ల వ్యాపారస్తులు, విద్యార్థులు అయిన ప్రతి మనిషికి తెలివితేటలు అనేవి అవసరమే కనుక ప్రతి ఒక్కరూ బుధుడికి సంబంధించిన దానాలు చేయడం అన్నది చాలా మంచిది. ఈ ఆశ్వేజ మాసంలో అక్టోబర్ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే చాలా గొప్ప ఫలితాలు ఉండవు, అలాగని చాలా చెడు జరగదు. మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెలలో ఉన్నాయి. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయి.
విద్యార్థులకి కొంచెం తగ్గే సూచనలు ఉన్నాయి, విద్య మీద ఇంట్రెస్ట్ తగ్గే సూచనలు ఉన్నాయి. అందువల్ల విద్యార్థులు జాగ్రత్తగా ఆ ఇంట్రెస్ట్ తగ్గకుండా ఇష్టమైన సబ్జెక్టులు ఈ నెలలో చదువుకుని దానివల్ల అభివృద్ధిలోకి రావాలి. ఒకవేళ ఇష్టం లేని సబ్జెక్టులు చదివితే అసలే ఈ మాసంలో కొంచెం ప్రాబ్లం ఉన్నది కనుక ఇంక ఇష్టం లేని సబ్జెక్టులు మొదలు పెట్టారంటే పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందువల్ల ఇంట్రెస్ట్గా చదవడం నేర్చుకోవాలి, జాగ్రత్తగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి విద్యను చదవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులకు కూడా కొంచెం ఉడిదొడుకులు వచ్చే అవకాశం ఉంది కనుక చాలా సంయమనం పాటించి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. తిండి విషయంలో కంట్రోల్ చేసుకోవాలి. బయట ఫుడ్స్ తీసుకోవడము, లేకపోతే శరీరానికి పడిన ఆహార పదార్థాలు తీసుకోవడము వల్ల వీరికి అజీర్ణం చేసే అవకాశం ఉంది కనుక, అందులోనూ కన్యా రాశి మన శరీరంలో మన కడుపును సూచిస్తుంది. అందువల్ల అజీర్ణాన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో వారికి. అందువల్ల వీరు కొంచెం జాగ్రత్తగా తిండి విషయంలో జాగ్రత్త పడి ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. బయట ఫుడ్లు తగ్గించడం చాలా మంచిది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు చేసే ఖర్చుని ఆలోచించి ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అనేది వీరు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని ఈ రాశి వారికి సూచన. ఇప్పటికి ఉన్న పెట్టుబడులతో జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. కొత్త పెట్టుబడులు ఈ మాసంలో మీరు పెట్టవద్దు. మాతృవర్గీయుల సహాయ సహకారాలు ఈ రాశి వారికి ఉంటాయి. తల్లికి సంబంధించిన బంధువర్గీయులు వీరికి చాలా సహకారాన్ని అందిస్తారు. వీరికి ఈ మాసంలో అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అసౌకర్యంగా ఫీల్ అవుతారు. చిన్న పని చేసిన అలసట కలుగుతుంది. అందువల్ల వీరు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దేవీ నవరాత్రుల్లో ఈ రాశి వారు సరస్వతీదేవిని పూజించాలి. బుధుడు సరస్వతీదేవికి కారకుడు కనుక బుధవారం సరస్వతీదేవి పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్నదే. అందువల్ల ఈ రాశి వారు సరస్వతీదేవిని పూజించి సరస్వతీదేవికి కదంబము, అప్పాలు నైవేద్యం పెట్టి ప్రజలకి పంచిపెట్టడం వల్ల చాలా సౌకర్యంగా ఉంటారు. దేవి నవరాత్రులు మనం ఓపిక ఉంటే 9 రోజులు నవరాత్రులు చేయొచ్చు. దానికి అఖండ దీపం పెట్టి, అఖండ దీపం అంటే మొదటి రోజు పాడ్యమి రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు దీపం వెలిగించితే 10 రోజులు అంటే 9 నవరాత్రులు అయినాక 10వ రోజు విజయదశమి పూజ చేసి పూజను ముగించిన వరకు కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. ఈ అఖండ దీపం కూడా ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారు పెట్టుకుంటారు. 9 రోజులు చేయలేని వాళ్ళు మూలా నక్షత్రం నుంచి, మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి నక్షత్రం, ఆ రోజు నుంచి విద్యార్థులకి పుస్తకాలు పెట్టి తల్లిదండ్రులు విద్యార్థుల చేత నవరాత్రులు చేయించితే, నవరాత్రులు అంటే మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు పూజ చేయించితే పిల్లలకి విద్యాభ్యాసంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా విద్యని పూర్తి చేయగలుగుతారని నమ్మకం. అందువల్ల మూలా నక్షత్రం నుంచి పూజ మొదలుపెట్టి ఆ 4 రోజులు చేసేవాళ్ళు కొందరుంటారు. ఇంకా అంత కూడా ఓపిక లేని వాళ్ళు 3 రోజులు, అష్టమి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, ఈ 3 రోజులైనా కనీసం అమ్మవారికి పూజ చేసి తీర్థప్రసాదాలు సమర్పించి పూజ చేయడం అన్నది మనకి వస్తున్న ఆనవాయితీ. ఈ నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయాలి. ఈ నవరాత్రులు చాలా కఠినమైనవి, ఎందుకంటే అమ్మవారి కృప ఉండాలి. ఈ నవరాత్రులు చాలా జాగ్రత్తగా చేయాలి. చేయకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల దేవీ నవరాత్రులు తప్పకుండా చేసి అమ్మవారిని పూజించాలి. అమ్మవారు ఎవరు అంటే శక్తి స్వరూపిణి, అన్నిటికీ ఆమె మనకి ముఖ్యం. ఆమె దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయడం. ఒకవేళ ఇంట్లో చేయలేని వాళ్ళు ఇక్కడ గణపతిని ఎలాగ నిలబెడుతున్నామో పందిట్లో, అలాగ కొంతమంది పందిట్లో అమ్మవారిని నిలబెట్టి 9 రోజులు పూజ చేస్తారు, ఉదయము సాయంత్రము. అలాగ అక్కడికి వెళ్ళైనా సరే పూజ చేయించుకుంటే అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇప్పుడు మనం
ద్వాదశ రాశులకి అంటే 12 రాశులకి అక్టోబర్ నెలలో ఆశ్వీజ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారు ఏ అమ్మవారు అవతారాన్ని పూజించాలి అనేది మనం చెప్పుకుందాం.